అడుగు పోయి షూట్ పోసారు కనీసం 3 సార్లు నుంచి 4 సార్లు యూరియాతో కలిపి కాంప్లెక్స్ పెరుగులతో కలిపి వేస్తాను. ఒక్కొక్కసారి వేసిన ప్రతిసారి 25 కేజీలు వేస్తారు. సో 18th నుంచి అసెంబ్లీ సెషన్ ఎటు వెళ్తున్నారండి? అసెంబ్లీ సెషన్ అటెండ్ అవుతారా? అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు నేను ఇంతసేపు నేను ప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటికి వస్తాయి. ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం. నీకు లేదు 175 మందిలో నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవరు చెప్పగలుగుతాడు? ఏమని చెప్పగలుగుతాం? నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే 3 టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన. ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్కు ఉంది. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ. కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్లో ఉన్నాయంటే అది లేదు. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం. ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అనడంలా. ఆ పార్టీని ప్రతిపక్షం ఎందుకు అనడంలా? ప్రతిపక్షం మనం అన్నాం అనుకో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు, ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నావు, అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వని అంటున్నావు. అదే చెప్పేది. అంటే బేసికలీ ప్రజల గొంతు వినపడకూడదు, ప్రజల సమస్యలు కనపడకూడదు, ఎవడూ చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ఇంటరప్టెడ్గా చెప్పగలిగితే, ఈ మాదిరిగా సమయం కేటాయింపుతో చెప్పగలిగితే కనీసం ప్రజలకు జరుగుతూ ఉన్న విషయాల మీద అవగాహన ఉంటుంది. ఏమని అడగాలంటే ఇట్టే అడిగేసే, మళ్ళీ ఎందుకు ఊరుగా రాఘవేంద్ర ఏమనంటే ఇట్టే అడిగేసేయమ్మా, నీకు ఏం కావాలంటే ఇన్ని అడుగు, ఇట్టే ఆడ ఊరికి అనవసరం కాదు, ఒక్కొక్కరు ఇంటర్వ్యూ పెట్టుకుంటూ పోతే అయ్యేది కాదు. ఏమనంటే ఇట్టే వచ్చేసేయి. నీకు అక్కడ ఎట్లా ఈ నుంచి వీడియో అడుగు, నువ్వే క్వశ్చన్ అడుగు, నువ్వు కూర్చొని అడుగు రాఘవేంద్ర. ఇట్లా నా పక్కకు ఇట్టే ఈయన పక్కకు నీకే సీట్ ఇస్తారా? నా ఈయన కూర్చో అడుగు, ఏం అడుగుతాము? నా అవినాష్ నువ్వు అడుగు, ఏం అడుగుతావు అడుగు, నీకేం కావాలని అడగా, అంతే కదా. చెప్పబ్బా మీకేం కావాలని అడగండి, అంతే కదా. Sir, in Turkapalam, Guntur district, many people have died from last 3-4 months, almost 29. Will you be visiting the place, because yet there is no confirmation what illness is it, what disease is it? That is a problem, Avinash. See, the government is not even confirming